నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇప్పుడు కేంద్రంలో కొత్త ప్రభుత్వం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. మరి అధికారికంగా ఈరోజు రాత్రి 7:15 ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రధానితో పాటు. లోక్సభ స్పీకర్ ఎవరు అనేది చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ. మరి గతంలో బీజేపీ సింగిల్గా మెజారిటీ వచ్చినప్పుడు గతంలో కానీ అంతకుముందు కానీ బీజేపీకి సంబంధించిన నార్త్ స్టేట్లకు సంబంధించిన వ్యక్తులు లోక్సభ స్పీకర్గా ఉన్నారు. అదేవిధంగా 1996లో బీజేపీ టీడీపీ కలిసిన పొత్తులో జిఎంసి బాలయోగి గారు లోక్సభ స్పీకర్గా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా యనమల రామకృష్ణ గారు ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ టైంలో. మళ్ళీ ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన యాడ్ అయింది. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి పొత్తుగా గెలిచాయి, విజయ దుందుబు మోగించాయి. ఈ రెండు పార్టీలతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం జనసేన కీలక పాత్ర పోషించాయి. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు లోక్సభ స్పీకర్ పదవి కూడా ఏపీకే కావాలని కోరుకుంటున్నారు. మరి అలాంటి లోక్సభ స్పీకర్ పదవి ఒకవేళ ఏపీకి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చంద్రబాబు గారు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వను అనడానికి అవకాశమే లేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే పొత్తులో ఉన్నారు. మరి 20 సీట్లు జనసేన టీడీపీ కల్పించిన సీట్లు ఎంపీ సీట్లు వల్లే వాళ్ళ బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టబోతుంది. మరి లోక్సభ స్పీకర్గా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి గారిని ఎంపిక చేస్తున్నట్టు మనకన్నా తాజా సమాచారం. మరి టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పురంధేశ్వరి గారి పేరునే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి పరిశీలనకు పంపించారు. పురంధేశ్వరి గారికి లోక్సభ స్పీకర్ చేయమని చెప్పి ప్రచారం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు మహిళలే లోక్సభ స్పీకర్గా ఉండేవాళ్ళు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత కొంతకాలం పాటు లేడీ ఫస్ట్ టర్మ్ మహిళ ఉన్నారు లోక్సభ స్పీకర్గా, తర్వాత జంటని పెట్టారు. ఇప్పుడు మళ్ళీ లేడీ లోక్సభ స్పీకర్గా ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన నడుస్తుంది. అదేదో ఆంధ్ర రాష్ట్రం నుండి సీనియరు కేంద్ర మంత్రికి అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. అంతేకాదు దీంట్లో కూడా రాజకీయ నాటకం ఇమిడి ఉంది. ఇదే పురంధేశ్వరి గారు గతంలో 2014లో కేంద్రంలో 2014 ముందు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళారు. ఈవేళ కేంద్రంలో ఇండియా కూటమి కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కలిపి బలం చాలా బలీయంగా ఉంది. కాబట్టి సంకీర్ణంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్లో గట్టి పోటీగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి ఇండియా కూటమి చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని లేకపోతే ప్రధానమంత్రిని ప్రశ్నల వర్షం కురిపించడానికి రెడీగా ఉన్న ఇండియా కూటమి కాంగ్రెసేతర పార్టీలని కాంగ్రెస్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలందరూ కూడా కలిసి సంకీర్ణంగా ఇండియా కూటమికి ఏర్పడ్డారు. వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో బీజేపీకి అడుగడుగున అడ్డు తగిలి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి అదే కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో జాయిన్ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి గారికి లోక్సభ స్పీకర్ ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని పార్లమెంట్లో మాట్లాడకుండా గట్టిగా స్ట్రాంగ్గా నోరు అదుపు చేయడానికి వాళ్ళ కౌంటర్ని బయటికి రానికుండా బీజేపీకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేలా పురంధేశ్వరి గారు అయితే కరెక్ట్ అని ఆ ఆలోచనతోనే పురంధేశ్వరి గారిని లోక్సభ స్పీకర్గా పేరుని బయటికి తీసుకొచ్చినట్టు మనకున్న సమాచారం. మరి అలాంటిది జరిగితే ఖచ్చితంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సింగిల్ హ్యాండ్తో లోక్సభ స్పీకర్ హోదాలో వాళ్ళందరికీ కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదనుకుంటే ఆప్ చేస్తారు. బీజేపీకి ఎలాంటి పార్లమెంట్లో కాంగ్రెస్ ఇండియా కూటమి నుండి ఎలాంటి గట్టి పోటీ లేకుండా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ లేకుండా ఉండాలంటే
ఖచ్చితంగా పురంధేశ్వరి గారు స్పీకర్గా ఉంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా నోరు మోపించి బీజేపీని సేఫ్ జోన్లో పెట్టే ఆలోచనలో మరి చంద్రబాబు గారు కానీ బీజేపీ కానీ అధినాయకత్వం భారీగా ఆలోచించడం చేసింది. ఈ ఆలోచన మేరకే దగ్గుబాటి పురంధేశ్వరి గారిని లోక్సభ స్పీకర్గా పరిశీలనకు వస్తుందని చెప్పి అన్నారు. దాదాపుగా ఖరారు అవ్వచ్చు, ఖరారు కాదనడానికి అవకాశం లేదు. ఒకవేళ ఖరారు అయితే మాత్రం ఒక మహిళా స్పీకర్గా తన డైనమిక్గా మరి భారతదేశ స్పీకర్గా ఖచ్చితంగా తన వాణిని వినిపించగలరు. అదేవిధంగా ఇండియా కూటమికి గట్టిగా చెక్ పెట్టగలరు అనేది బీజేపీ భావించే మరి పురంధేశ్వరి పేరుని వ్యూహాత్మకంగానే లోక్సభ స్పీకర్గా బీజేపీ అంగీకరించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఒక సమాచారం ఇచ్చి వారి యొక్క ఆమోదాన్ని కూడా తీసుకునే విధంగానే బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ,